దేశకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం. మనతో పాటు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. వెంకటేశ్వర రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ పట్ల మీ పార్టీకి ఎప్పుడు ఒక స్పెషల్ నజర్ ఉంటుంది. ఎలా అయినా సరే ఆయన ఓడించారని కంకణం కట్టుకున్నారని కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చిరంజీవి అండగా ఉంటారా, బాసటగా ఉంటారా, కూటమి తరపున ప్రచారం చేస్తారా అన్న రకరకాలైన ఉత్సాహాలు లేకపోతే రకరకాలైన వ్యాఖ్యానాలు నిన్నటి నుంచి చాలా వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ ఏమో దీనికి అసలు కానే కాదు, ఇంకా ఆయన మా పార్టీలో ఉన్నారు, పార్టీకి అసలు ఆయన రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా ఉన్నారు సోనియా గాంధీకి అని చెప్తూ వస్తున్నారు. మరి వీళ్ళ మధ్య జరుగుతున్న ఈ చిన్న మాట వాగ్యుద్ధం కావచ్చు, ఈ చిన్నపాటి పోరును వైఎస్ఆర్సీపీ ఏమైనా క్యాష్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? అర్చన గారు, ముందుగా మీకు ఐ న్యూస్ యాజమాన్యం వారికి, వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ఈ రాష్ట్ర ప్రజలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ క్రోధీనామ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా అండి. ఇక విషయానికి వస్తే, ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య తప్పితే వేరే జెండాలు, వేరే పార్టీలు, వేరే కూటములు, వేరే వాళ్ళు ఎవరున్నారనేది మేము చూడట్లేదు. ఎందుకంటే ఎవరిని ఎక్కడ నిలబెట్టాలి, ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎవరిని కలుపుకోవాలి, ఏ కూటమితో వెళ్ళాలి, ఎవరికి డొనేషన్ ఇవ్వాలి, ఇవన్నీ డిసైడ్ చేసేది పేరుకి ఎన్డీఏ కూటమే. కానీ చంద్రబాబు నాయుడు మాత్రమే ఇవన్నీ చేయగలడు. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అనేది లేదు. బీజేపీ అంటే బాబు జనతా పార్టీ, అందులో జనసేనాధిపతి పవన్ కళ్యాణ్. ఇక్కడ ఎవరెవరికి ఎవరు డొనేషన్లు ఇవ్వాలి మీరు గమనించి చూడండి ఒకసారి. సీఎం రమేష్ గారు ఏకంగా కాంగ్రెస్ పార్టీ అకౌంట్ కి 30 కోట్లు డొనేషన్ ఇచ్చారని, అట్లానే కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి ఆర్థిక సహాయం చేశారని, ఇట్లా సీట్లన్నీ తెలుగుదేశం పార్టీలోంచి జనసేనలోకి చేరి తీసుకోవడం, ఇట్లా ఇవన్నీ చూస్తే ఇక్కడ డెసిషన్ మేకర్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మధ్యలో ఎవరిని కలుపుకుంటారు, ఎవరు ఎన్ని కలుస్తారు, ఇవన్నీ మేము చూడట్లేదు. ఈ రాష్ట్ర ప్రజలకి నారావారి పాలన కావాలా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాలం షర్మిల గారి పార్టీని పట్టించుకోరా అండి? మరి మీరు ఖచ్చితంగా అన్నని ఓడించడానికి వచ్చే అన్న పదవిని ఉన్నారని షర్మిల పదే జనాల్లోకి వెళ్తున్నారు చాలా విస్తృతంగా. ఇప్పుడు నిన్న షర్మిల గారి మీటింగ్ లోనే ఒక కార్యకర్త లేచి ఆమె మైక్ ఇస్తే ఏం మాట్లాడాడో మనం చూసాం. ఇంకొక విషయం ఏంటంటే, అసలు మెయిన్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఎన్డీఏ కూటమిలో ఉండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలకి మా అభ్యర్థి ఫ్రెండ్లీ పోటీలో ఉంటాడు తప్పితే ఇది పోటీ కాదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, షర్మిలకి ఎవరు ఎదురు నిలబడొద్దని చెప్పటం, షర్మిల గారికి అందరూ సహకరించమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది కూడా మనం వింటున్నాం. ఓకే, రైట్ అండి. భాస్కర్ గారు మాట్లాడండి. భాస్కర్ గారు ఇప్పుడు మాట్లాడండి. ఒక మాట వినండి, నన్ను చెప్పలేమమ్మా. చెప్పండి వెంకటేశ్వర రెడ్డి, చెప్పండి. చాలాసేపు మీరు సమయం చాలా సమయం. భాస్కర్ గారు ఒక్క నిమిషం ఆగండి. భాస్కర్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. భాస్కర్ గారు మీ దగ్గరికి వస్తాం. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి నారావారి పాలన కావాలా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావాలా మాత్రమే ఉంది. వీళ్ళందరూ, మిగతా అందరూ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రవర్తించే వాళ్లే. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడే వాళ్లే. సిద్ధాంత రహితంగా, జెండా రహితంగా, మేనిఫెస్టో రహితంగా, పార్టీ రహితంగా, దే ఆర్ ఆల్, అన్ని పార్టీలు ఒకటే సిద్ధాంతం వాళ్ళది, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం. అంతకు మించి వాళ్ళకి మేనిఫెస్టో లేదు, సిద్ధాంతం లేదు, జెండా లేదు, ఎజెండా లేదు. మా సిద్ధాంతం, మేము మేనిఫెస్టో అనౌన్స్ చేస్తున్నాం, మేము 175 స్థానాల్లో పోటీ చేస్తున్నాం, మా వల్ల మీకు మేలు జరిగితే ఓటేయమని అడుగుతున్నాం, మా మేనిఫెస్టో ఇదని మేము భవిష్యత్తులో చెప్పగలుగుతున్నాం. మీరు గమనించే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న సూపర్ 6 కూడా యూటర్న్ తీసుకున్నారు.
సూపర్ 6 కూడా యూటర్న్ తీసుకొని మేము మళ్ళీ మేనిఫెస్టో రచిస్తామంటున్నారు. అంటే మాట తప్పడంలో, మాట వెనక్కి తీసుకోవడంలో యూటర్న్ అంటే వాటిని కొన్ని యాడ్ చేస్తారేమోనండి, ఉన్న వాటికి కొన్ని యాడ్ చేస్తారేమో, వాటిని తీసేస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఉన్న వాటికి మరికొన్ని యాడ్ చేస్తారేమో, ఉన్న వాటికి సూపర్ 6 కి మరికొన్ని యాడ్ చేస్తారేమో. ఆయన అన్నది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఆయన అన్నది ఏంటంటే సూపర్ 6 రద్దు చేసి మేము ఉమ్మడి మేనిఫెస్టో రచిస్తాము అన్నారు. అంటే ఇప్పుడు ఇచ్చిన మాటను రద్దు చేసుకుంటా, అందులో కొన్ని పాయింట్స్ రేపు వచ్చే మేనిఫెస్టోలో ఉండొచ్చేమో, నేను కాదంటలేదు, పాయింట్స్ కొన్ని ఉండొచ్చేమో. ఈ సూపర్ 6 అనేది ఇప్పటి వరకు పంపిన పాంప్లెట్స్ కానీ, ఇప్పటి వరకు చెప్పిన స్లోగన్స్ కానీ, ఇప్పటి వరకు ఇచ్చిన వాగ్దానాలు కానీ అవన్నీ రద్దు కింద లెక్కే కదా. 14లో మనం మేనిఫెస్టో చూసాం, రద్దు అయిపోయింది. అట్లానే ఇప్పుడు మళ్ళీ మేనిఫెస్టో ఎన్నికలకు ముందే రద్దు చేశారు. ఇక్కడ అయినప్పుడు అది టీడీపీ మేనిఫెస్టో కదండి, టీడీపీ మేనిఫెస్టో కూటమి మేనిఫెస్టో మరి వేరుగా ఉండాలి కదా. అదే ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేనేమంటానంటే, అది ముందుగానే మనం పొత్తు కలుస్తున్నాం అనుకున్నప్పుడు వాళ్ళని సంప్రదించి వాళ్ళకి ఎక్కడ సీట్లు, ఎన్ని సీట్లు కావాలి, ఎక్కడ సీట్లు కావాలి, ఎలా వెళ్ళాలి అనేది పొత్తు కలుపుకున్న తర్వాతే మేనిఫెస్టో రిలీజ్ చేయాలమ్మా. మేనిఫెస్టో రిలీజ్ చేయాలి. ముందు రిలీజ్ చేయడం అనేది సంకేతం అనేది యూటర్న్ తీసుకున్న దానికి సంకేతం. ఒక్క మాట కంప్లీట్ చేయండి. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడున్న ప్రతిపక్షాలు మేము మేనిఫెస్టో రద్దు చేస్తాము, సంక్షేమం రద్దు చేస్తాము, వాలంటీర్లు తీసేస్తాము, సచివాలయ వ్యవస్థ తీసేస్తాము, జనభూమి కమిటీలు తెస్తాము, ఇవన్నీ చెప్పే పార్టీలు ప్రతిపక్షాలు. ఇంకోటి ఏంటంటే, నాణ్యమైన విద్య కావాలా అనే, నాణ్యమైన విద్యను అందిస్తామని మేము చెప్తుంటే నాణ్యమైన సారాన్ని ఇస్తామని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మీరు గమనించి చూడండి, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎవరు అన్నం పెట్టేవాళ్ళు, ఎవరు కన్నం పెట్టేవాళ్ళు, ఎవరు కడుపు నింపేవాళ్ళు, ఎవరు కడుపు కొట్టేవాళ్ళు, ఎవరు సంక్షేమాన్ని అందిస్తారు, ఎవరు సంరక్షణ అందిస్తారు, ఎవరు ఈ రాష్ట్రాన్ని పేద ప్రజల్ని కాపాడుతారు, ఎవరు భక్షిస్తారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఈ విషయాన్ని గమనించుంటే అర్థమవుతుంది.